హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన అభ్యసనం చాప్టర్లో గత పరీక్షల్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయగలగడం దేనిని సూచిస్తుంది? ద్విపార్శ్వ బదలాయింపు. అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అని పేర్కొన్నవారు డిసికో క్రాఫర్డ్. కుడివైపు కూర్చొని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమ చేతి వైపు కూర్చొని కారు నడపడం అనేది ప్రతికూల బదలాయింపు. ఒక విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పరీక్షలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఫ్రెంచ్ పదాలు గుర్తుకు రాకుండా ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. దీనికి కారణము తిరోగమన అవరోధము. స్మృతి క్రియలో రెండవ సోపానము ధారణ. కృత్యాలు ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసన అంశాలను నేర్చుకోవడం క్రియాత్మక స్మృతి. ఆకృతి వెనక గల దృశ్యము క్షేత్రము. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత పావ్లోవ్. ఒక విద్యార్థి పుస్తకంలోని కథను తనకు తానుగా తన సంతృప్తి కోసం చదవడం అంతర్గత ప్రేరణ. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడం ఉన్నత క్రమ నిబంధనము. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు బ్రూనర్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. అంతర్దృష్టి అభ్యసనమునకు సంబంధం లేనిది. ఉపన్యాస పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతి ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధం ఉన్న పద్ధతులు. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడిని సమర్థించే నియమము అభ్యాస నియమము. ఫ్యూగ్ దీనికి సంబంధించినది. విస్మృతి. మాస్లో ప్రకారం పరువు ప్రతిష్టలు సంపాదించుకోవడం ఆత్మగౌరవ అవసరం. మెక్లిలాండ్ ఆట్కిన్సన్ల ప్రకారం అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తన సాధన ప్రేరణ. ఒకసారి చూసిన సంఘటనను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం శబ్ద ప్రమాణము. ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. అతడు హిందీ పరీక్ష రాస్తుంటే హిందీకి బదులుగా సంస్కృతం గుర్తుకు రావడం పురోగమన అవరోధము. ఎన్గ్రామ్ అనేది స్మృతి చిహ్నము. కోహెన్ ప్రకారం వినుట ద్వారా జరిగే అభ్యసన శాతము 11%. ప్రత్యక్షమునకు సంబంధించనిది. కేవలం బహిర్గత కారకాలతో ప్రారంభం అనేది ప్రత్యక్షంకు సంబంధించినది. నిశిత పరిశీలన, జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభం, సంవేదనాలపై ఆధారపడటం ఇవన్నీ కూడా ప్రత్యక్షంకు సంబంధించిన అంశాలు. కొగ్నిటో అనగా అర్థము. ప్రత్యక్షము. తెలుగు భాషలో ప్రావీణ్యత, ఈత నేర్చుకోవడంపై చూపే ప్రభావము. శూన్య బదలాయింపు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. వ్యక్తిలో కాంక్షా స్థాయిని బట్టి ఏర్పడేది సాధన ప్రేరణ. వృత్తము చతురస్రం గురించి ఏర్పడే భావన ఆకార భావన. కాలం గడిచే కొద్దీ
ధారణా శాతం తగ్గుతుంది, విస్మృతి పెరుగుతుంది. మాస్లో ప్రకారం ఇతరులతో భావోద్రేక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకోవడం అనేది ఈ రకమైన అవసరం, ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం. శాస్త్రీయ నిబంధనలో 3వ దశ గంట శబ్దానికి లాలాజలం స్రవించడం. ప్రతిస్పందనలు, ఉద్దీపనం మధ్య సంసర్గం ఏర్పడే నిబంధన సిద్ధాంతము. కార్యసాధక నిబంధన. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని వివరించిన వారు రూబిన్. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతము బోధనా సిద్ధాంతము. క్రింది వారిలో తదాత్మీకరణము మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నవారు బందూరా. న్యూమోనిక్స్ అనే పదము ఈ భాషకు చెందినది. గ్రీకు భాషకు ప్రత్యక్షం యొక్క లక్షణము కానిది. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది. పావ్లోవ్ ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది విచక్షణా నియమము. మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం ఆత్మగౌరవ అవసరం. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ బహిర్గత ప్రేరణ. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది హెర్బన్ హాన్. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనిని ఇలా అంటాము జైగార్నిక్ ప్రభావము. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరము రక్షణ అవసరము. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియచేసే గెస్టాల్ట్ నియమము సామీప్య నియమము. క్రింది వానిలో సరైన ప్రవచనము. అభ్యసనము నిరంతర ప్రక్రియ అనేది సరి అయిన ప్రవచనము. పాఠ్య ప్రణాళికల రచనలకు, బోధన అభ్యసన కృత్యాలకు మూలమైన బ్రూనర్ రచన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రాసినది ఆర్ఎం గాగ్నే. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది వినియోగము. క్రింది వానిలో ప్రవర్తనవాద సిద్ధాంతము శాస్త్రీయ నిబంధనం పావ్లోవ్. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడిన భావన సరళ భావన. రంజిత్ 40 అర్ధరహిత పదాల జాబితాను 10 ప్రయత్నాల్లో నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి 5 ప్రయత్నాల్లో నేర్చుకొనెను. అతని పొదుపు గణన 50%. విద్యార్థుల పూర్వ జ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఇది ఈ అభ్యసన లక్షణాన్ని తెలియజేస్తుంది. అభ్యసనం బదలాయింపబడే ప్రక్రియ. కొన్నిసార్లు మనకు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తి లేదా వస్తువును ఇంతకు ముందు చూడనప్పటికీ ఎప్పుడో చూశాం అనే భ్రమ కలుగుతుంది. దీనిని ఇలా అంటారు డెజావు. సరికాని జతను గుర్తించండి. విలువ కట్టడం అనేది మానసిక చలనాత్మక రంగం కాదు, భావావేశ రంగము. కాబట్టి అది సరికాని జత. గ్రహించడం భావావేశ రంగము, అవగాహన జ్ఞానాత్మక రంగము, హస్తలాఘవము మానసిక చలనాత్మక రంగము. అన్నీ సరి అయినవే, కానీ విలువ కట్టడం తప్పుగా ఇవ్వబడింది.
భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్ర కానిది. అమూర్త భావనల నుంచి మూర్త భావనలను పరిచయం చేయడం. భావనలు ఏర్పడటానికి అవసరమైన అనుభవాలను కల్పించడం. సరళ భావనలను కూర్చి సంక్లిష్ట భావనలు ఏర్పరచడం. భావనలు స్థిరపడటానికి పునర్బలనం చేయడం. ఇవన్నీ కూడా భావనోద్భవంలో ఉపాధ్యాయుని పాత్రకు సంబంధించినవి. ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తానికి దానిలో ఉన్న భాగాలకు మధ్య గల సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం వల్ల ఎంకేఓ అంటే అధిక జ్ఞానం గల ఇతరులు అనునది ఈ అభ్యసన సిద్ధాంతంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతము అభ్యసన వక్రరేఖలో పీఠభూమి దశ అని దేనిని అంటారు? ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉన్నప్పుడు ఇంటి పనిని పునఃస్మరణను ప్రోత్సహించే అభ్యసన నియమము అభ్యాస నియమము. ప్రత్యక్ష నమూనాను రూపొందించింది బ్రూనర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథకర్త గార్డెనర్. ఒక విద్యార్థి భూమి బల్లపరుపుగా గాక గోళాకారంగా ఉందనే భావనను ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అనేది శాస్త్రీయ భావన. క్రింది వాటిలో పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించనిది స్వీయ పునర్బలనము. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి, క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. ఇవన్నీ కూడా బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలోని అంశాలు. తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు బిఎఫ్ స్కిన్నర్. బోబో డాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త బండూరా. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితిలోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది కోహెలర్. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు. పునరభ్యసనము. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే అది స్థిర కాల వ్యవధి పునర్బలన నియమము. పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదానిని ఉపయోగించవచ్చు. ఖాళీలను పూరించుట. పాఠశాల సమయం ముగిసిన తర్వాత పాఠశాలలో తక్కువ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన మేనకోడలు సహాయం చేస్తున్నందుకు రఘు ప్రశంసించారు. ఇది గమనించిన రఘు కుమార్తె కూడా తన తరగతిలో తక్కువ పనితీరు కనబరుస్తున్న విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించింది. బండూరా ప్రకారం రఘు కుమార్తె ప్రవర్తన ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. సాంఘిక అభ్యసనము. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఒక భావనను వివరిస్తున్నాడు. విద్యార్థులలో ఒకరు దానిపై శ్రద్ధ చూపలేదు. అందువలన భావనను నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ భావనను నేర్చుకోకపోవడానికి గల కారకము అభ్యాసకుడు. అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలి. 5%. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం అభ్యసించినప్పటి నుండి 24 గంటల వరకు మరియు అభ్యసించిన 24 గంటల తర్వాత జరిగే విస్మృతి రేటు వరుసగా ఎక్కువ మరియు తక్కువ. సంజ్ఞానాత్మక వాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి దేనిపై ఉంటుంది? అభ్యాసకులు కొత్త సమాచారం నుండి వారి స్వంత అర్థాన్ని ఎలా నిర్మించుకుంటారు?
నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతి గదికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ను గుర్తించండి. విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు అనేది తప్పుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. విద్యార్థులు అభ్యసించడంలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకుంటారు. విద్యార్థులు ఇతరులతో సంభాషించడం, సహకరించడం నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతికి సంబంధించి సరి అయినటువంటి స్టేట్మెంట్స్. ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఓ ఉపాధ్యాయుడు అభినందించారు. ఇది గమనించిన మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసే అలవాటును పెంచుకున్నాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంత అనుప్రయుక్తము. సాంఘిక అభ్యసనము. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరికి అందించిన సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. వైకల్యాలున్న వ్యక్తులు. అభ్యసనం అనేది గుడ్డిగా ఉద్దీపన ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపనల వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపిన అభ్యసన సిద్ధాంతము. అంతర్దృష్టి అభ్యసనము. రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు. చదవడం వల్ల కలిగిన ఆహ్లాదం వల్ల అతను రకరకాల ఇతివృత్తాల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు. ఇక్కడ రాజు ప్రేరణ, అంతర్గత ప్రేరణ. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ. అభ్యాసం కూసు విద్య అనే సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది. యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి. ఈ అభ్యాసకుల్లో అభ్యసనం మెరుగ్గా ఉంటుంది. అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో. ఆర్పిడబ్ల్యూడి చట్టం యొక్క ఉద్దేశం ఏమిటి? సమాన అవకాశాలు, హక్కుల రక్షణ మరియు వికలాంగుల పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. ప్రత్యేక విద్యలో సహాయక సాంకేతికత యొక్క ప్రయోజనం ఏమిటి? విద్యా ప్రణాళికకు విద్యార్థుల ప్రాధాన్యత మెరుగుపరచడం మరియు వారి అభ్యసనాన్ని మెరుగుపరచడం. సమ్మిళిత విద్య దీనిపై దృష్టి పెడుతుంది. తరగతి గదిలో వైవిధ్యము మరియు స్వీకరణను ప్రోత్సహించడం. సార్వత్రిక అభ్యసన నమూనా లక్ష్యము. అభ్యాసకులందరికీ సౌలభ్యమైన విద్యా సామాగ్రి మరియు కార్యకలాపాలు అందుబాటులో ఉంచడం. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్. బధిర విద్యార్థుల్లో మౌఖిక భాషను అభివృద్ధి చేసే విజువల్ మాన్యువల్ మోడ్ మద్దతుతో భావ ప్రసార విధానము. సంపూర్ణ భావ ప్రసారము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. క్రింది వాటిలో ఏది డైసైక్లిక్సియా వైకల్యం ఉన్న పిల్లలకు తగిన వసతికి ఉదాహరణ? టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్ను అందించడం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలు బలమైన దృశ్య అభ్యాసకులు. మీరు దీన్ని పాఠ్యాంశంలో ఎలా చేర్చగలరు? చిత్రాలు, రేఖాచిత్రాలు, గ్రాఫులను చేర్చడం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకు బోధించడానికి అనువర్తిత ప్రవర్తన విశ్లేషణ విధానం యొక్క ఒక ముఖ్యమైన సూత్రము ఆశించిన ప్రవర్తనలకు సానుకూల పునర్బలనము. ఏ అభివృద్ధి సిద్ధాంతం ఇతరుల ప్రవర్తనను గమనించడం మరియు అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది? సామాజిక అభ్యసన సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు ఈఎల్ థార్న్డైక్. వైగాట్స్కీ ప్రకారం అభిజ్ఞ అభివృద్ధి దీనిపై ఆధారపడి ఉంటుంది. సామాజిక పరస్పర చర్యలు.
గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థము ఆకృతీకరణ. ప్రేరణ యొక్క క్రమానుగత సిద్ధాంతం రచయిత ఏహెచ్ మాస్లో. ప్రేరేపిత ప్రవర్తన దీనివైపు మళ్లించబడుతుంది. లక్ష్యము డైస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడు సహాయ సాంకేతికత. టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, ఆడియో పుస్తకాలు ఇవి మూడు కూడా ఉపయోగపడతాయి. పిల్లలు ఒక భావనను అభ్యసించి ఆచరిస్తే వారు చేసే లోపాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇది ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఇచ్చిన అభ్యసన నియమాల్లో ఒకదానికి సంబంధించిన అన్వయము. ఈఎల్ థాండైక్. కింది వాటిలో ఏది సమస్యకు ఆకస్మిక పరిష్కారాన్ని సూచిస్తుంది? అంతర్దృష్టి అభ్యసనము. ఈ అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే అనుసంధానము. ప్రవర్తనాత్మకత. ప్రవర్తనా పౌనపున్యమును తగ్గించడానికి ఆహ్లాదకరమైన ఉద్దీపనను తొలగించే ప్రక్రియ దీనిని సూచిస్తుంది. ప్రతికూల దండన. రాజు మరియు రవి 9వ తరగతి విద్యార్థులు. వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం ద్వారా నేర్చుకున్నాడు. రవి మాత్రం రోజువారీ అనుభవాలను వర్తింపజేయడం ద్వారా నేర్చుకున్నాడు. ఇక్కడ రాజు రవిల అభ్యసనం వరుసగా ఈ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. యత్న దోష మరియు నిర్మాణాత్మకత. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం నేర్చుకున్నప్పటి నుంచి 1 రోజు వరకు జరిగే విస్మృతి 2వ రోజు నుండి 31 రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు పునరావృతం మరియు ఇంటి అసైన్మెంట్ల నుండి మాత్రమే అభ్యసనం తప్పక జరిగేలా చూడాలి. ఇక్కడ ఏ మాత్రమే సరి అయినది. ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుడు ప్రకటించిన బహుమతి కారణంగా విద్యార్థి అభ్యసనం మెరుగుపడింది. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకం పరిసరాత్మక కారకం. ఒకే అంకెల సంకలనాలను తనంతట తాను చేయగలిగే మొదటి తరగతి విద్యార్థి సీత ఉపాధ్యాయుని సహాయంతో 2 అంకెల సంఖ్యల సంకలనాలను సరిగ్గా చేస్తుంది. వైగోట్స్కీ ప్రకారం సీత ఒక్కతే స్వతంత్రంగా చేయగలగడానికి ఉపాధ్యాయుని సహాయంతో ఆమె చేయగల దానికి మధ్య వ్యత్యాసాన్ని ఇలా అంటారు: వికాస సామీప్య మండలం. వికాస సామీప్య మండలం కింది వాటిలో ఒకటి వ్యక్తి విస్మృతికి దారితీస్తుంది. అనుపయోగము. పావులో యొక్క ప్రయోగంలో కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ లాలాజలము నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన, అభ్యసించిన ప్రతిస్పందన ఇవన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అభ్యాసకుల ప్రేరణ స్థాయి వారి అభ్యసనంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇక్కడ అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకము వ్యక్తిగత కారకము. ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడి ప్రకారం అభ్యసనం అనేది అనుభవాలు, పరస్పర చర్య, ప్రతిబింబాల ద్వారా జరుగుతుంది, కానీ ఉపాధ్యాయుని నుండి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని స్వీకరించడం ద్వారా కాదు. వైగాట్స్కీ ప్రకారం క్రింది వాటిలో వ్యక్తిగత అభ్యసన కారకాన్ని గుర్తించండి. విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి.
క్రింద అభ్యసన సిద్ధాంతము లేదా సిద్ధాంతాలు ఎటువంటి మార్గదర్శకత్వం లేకుండా కేవలము పరిస్థితుల ప్రభావంతో అభ్యసనం జరుగుతుందని నొక్కి చెప్పింది. యత్న దోష సిద్ధాంతము ఉద్దీపన మరియు ప్రతిస్పందనపై ఆధారపడి ఉండే అభ్యసన రకము. కండిషనింగ్ అభ్యసనము క్రింది వాటిలో ఒకటి థాండైక్ యొక్క అభ్యసన నియమం కాదు. పరస్పర నియమము ఒక పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు పాఠశాల సమయం ముగిసిన తర్వాత మొక్కలకు నీరు పోసేవారు. వారి పనిని గమనించి క్లాస్ టీచర్ ఆ పనిని కొనసాగించేలా మెచ్చుకున్నారు. ఇది దీనికి ఒక ఉదాహరణ. కార్యసాధక నిబంధనకి ఉదాహరణ. ఈ అభ్యాసకుల్లో విస్మృతికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవగాహన లేకుండా భావనలను కంఠస్థం చేసే అభ్యాసకులు. అభ్యసనలో అభ్యాసకుల అంతర్గత ప్రేరణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ అభ్యాసకుని అంతర్గత ప్రేరణ వ్యక్తిగత కారకం. నిర్మాణాత్మక ఉపగమం ప్రకారం జ్ఞాన నిర్మాణంలో ఉపాధ్యాయుడితో పోల్చినప్పుడు అభ్యాసకుడి పాత్ర ఇలా ఉంటుంది. చురుకుగా ఉంటుంది. పాఠశాలలో కొత్తగా చేరిన ఉపాధ్యాయుడు విద్యార్థులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని విద్యార్థుల్ని పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చేశారు. ఉపాధ్యాయుని కృషిని గమనించిన పాఠశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యాయుడిని సత్కరించింది. ఆ గుర్తింపుతో ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించాడు. థాండైక్ యొక్క అభ్యసన నియమము ఉపాధ్యాయుని చర్యని సూచిస్తుంది. ఫలిత నియమము ఒక విద్యార్థి గుర్తింపు పరీక్షలో అతనికి చూపిన పదాల్లో సగం మాత్రమే గుర్తించాడు. గుర్తింపు గణన సూత్రం ప్రకారం మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100ను ఉపయోగించి ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన కనుక్కోండి. మొత్తము 10, అందులో సగం తప్పులు అంటే 10 మైనస్ 5 బై మొత్తం అంటే 10 ఇంటూ 100. సో ఇది 5 బై 10 ఇంటూ 100 అంటే 50 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 3 సంవత్సరాల వయసు గల పిల్లవాడు వివిధ జామితీయ ఆకృతుల బ్లాక్లను ఆ ఆకృతులను కలిగి ఉన్న ఫ్రేముల్లో చాలాసార్లు తప్పుగా ఉంచిన తర్వాత సరిగ్గా ఉంచాడు. ఈ అభ్యసన సిద్ధాంతానికి ఇది ఒక ఉదాహరణ. యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి విద్యా సంబంధమైన విషయాల్లో సగటు నిష్పాదన గల రవి తను శ్రద్ధతో చదివితే ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించవచ్చనే భావనతో శ్రద్ధగా చదివి సాధించినందుకు సంతోషించాడు. ఇక్కడ రవి ప్రేరణ అంతర్గత ప్రేరణ. 4వ తరగతి చదువుతున్న పిల్లవాడు చూపిన ప్రతిభకు వాని తల్లిదండ్రులు అతనికి ఇష్టమైన సైకిల్ను కొనిచ్చారు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ. ఆర్ఎస్ అభ్యసన సిద్ధాంతము ఉపయోగ నిరుపయోగ నియమమును ఇలా కూడా అంటారు. అభ్యాస నియమము అని అంటారు. వైగాట్స్కీ యొక్క సామాజిక సాంస్కృతిక సిద్ధాంతము దీని పాత్రను ప్రస్ఫుటం చేస్తుంది. సామాజిక పరస్పర చర్యలు మరియు సాంస్కృతిక సందర్భము. సామాజిక పరస్పర చర్యలు మరియు సాంస్కృతిక సందర్భము. భావనల అభివృద్ధి ప్రత్యేకించి దీని భాగము. మేధో వికాసము ప్రవర్తనలో మార్పులు దీనివల్ల జరుగుతాయి. అభ్యసన మరియు పరిణితి వల్ల. అభ్యసన ఫలితము అనుకూలంగా ఉంటే నేర్చుకున్న వ్యక్తిలో అభ్యసన పట్ల ఇలాంటి వైఖరి ఏర్పడే అవకాశం ఉంటుంది. అనుకూల సాధనమున పనులు సమకూరు ధరలోన అనే దానిని ఈ అభ్యసన నియమానికి అన్వయించవచ్చు. అభ్యాస నియమము పునరభ్యసనం అంటే అభ్యసించిన దానిని కొంతకాలం తర్వాత మరలా అభ్యసించడం. మాట్లాడుకుంటూ ఆడుకుంటూ బిజీగా ఉన్న 1వ తరగతి పిల్లవాడు
మాట్లాడుకుంటూ ఆడుకుంటూ బిజీగా ఉన్న 1వ తరగతి పిల్లలు తరగతిలోకి ప్రవేశించిన ఉపాధ్యాయురాలిని చూసి నిశ్శబ్దమయ్యారు. ఇది ఈ అభ్యసనకు ఒక ఉదాహరణ. నిబంధన అభ్యసనకి ఉదాహరణ. గ్రాఫులు, పట్టికలు, చార్టులు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. దృశ్య అభ్యాసకులు. థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. ప్రాదేశిక సంబంధాలు, పదధారాళత అనేవి రెండూ కూడా థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానివి. శాబ్దిక సామర్థ్యము, యాంత్రిక సామర్థ్యం ఇవి రెండూ కూడా థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.